హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ వీడియోలో అయితే మనము శాప్ జాబ్ శాలరీకి సంబంధించిన అసలు ఇండియాలో ఏ రేంజ్లో శాలరీస్ ఉంటాయనేసి తెలుసుకుందాం. ఓకే. సో మనము ఆల్రెడీ శాప్ గురించి చాలా వీడియోస్లో నేనే ఫ్రీక్వెంట్గా ఈ కన్సిస్టెంట్ మంత్స్లో అయితే మీరు వినే ఉంటారు. శాప్ అంటే ఏంటి, లేకపోతే శాప్కి సంబంధించిన జాబ్ రోల్స్ కానివ్వండి, శాప్కి సంబంధించిన జనరల్గా అసలు మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయి, ఏ తీసుకుంటే బెటర్, లేటెస్ట్ వర్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అందులో పాటి ఈ ఈ శాలరీది అనమాట. సో అసలు లేట్ చేయకుండా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ట్రూత్ చెప్పాలి అంటే కనుక మనకి ఇండియాలో ఈ శాప్కి సంబంధించిన జాబ్ శాలరీస్ అయితే ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది అనమాట. అంటే జనరల్గా ఎక్కువగా ఉంటుంది అనేసి ఒక సినారియో అయితే క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, శాప్ నేర్చుకున్నామా అంటే ఇంకా వెంటనే మనకి 30 LPA అయితే ఇవ్వరు, 20 LPA అయితే ఇవ్వరు. కాకపోతే ఇక్కడ మనకి రియల్ టైమ్గా మాట్లాడుకుంటే మనం జస్ట్ ఫ్రెషర్స్కి అయితే కనుక టిపికల్గా ఒక 3 to 6 LPA ఉంటుందండి. సో దీని తర్వాత మనకు ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే మనకి రియల్ టైం ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉంది అంటే కనుక మనకి 8 to 15 LPA ఉండొచ్చు. ఓకే, పాసిబుల్ ఉంది. అదే కనుక మనకి స్పెషలైజ్డ్ రోల్స్ ఉంటాయి కొన్ని. అండ్ అలాగే మనకి బిగ్ కంపెనీస్ MNCs ఇవన్నీ కూడా, వీటిలో కనుక మనకి శాప్కి సంబంధించిన జాబ్ ప్లస్ మనకి మంచి ఎక్స్పీరియన్స్, రియల్ టైం నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఇంకా మనకి అప్ టు 20 lakhs అంటే 20 LPA ప్లస్ పాసిబుల్ ఈజీగా. ఓకే, ఇది అసలు మన ఇండియాలో రియాలిటీ చూసేసుకున్నంత వరకు మీకు చిన్న క్లిప్లో చిన్నగా మీకు ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇక్కడ మనము మాడ్యూల్స్ ఏమేమి డిస్కస్ చేసుకున్నామో దాన్ని బట్టి కూడా మనకి శాలరీ రేంజెస్ అనేవి ఉంటాయి. అంటే మనం ఫికో అనేది ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ మెరిటల్ మెటీరియల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ కానివ్వండి, అబాబ్ ఏబిఏపి వీటితో కంపేర్ చేస్తే ఈ ఐటీకి సంబంధించి ఉంది చూసారా, దానికి కొంచెం హై పేడ్ శాలరీస్ కూడా ఉంటాయి మనకి మంచి కంపెనీస్లో అయితే. అండ్ మిగతావి కూడా ఇవన్నీ కూడా చాలా బెటర్ ఆపర్చునిటీసే. కాకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, లేటెస్ట్గా వచ్చిన వర్షన్ ఏంటి, ఒకవేళ మీకు ఫికో కానివ్వండి, అంటే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ కానివ్వండి, మెటీరియల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలి. దీనిపైన సెటిల్ అవ్వాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఎస్పెషల్లీ అకౌంట్స్, ట్యాక్స్ వీటన్నిటిపైన అంటే కనుక మీరైతే లేటెస్ట్గా వచ్చిన వర్షన్ S4 HANAని చూస్ చేసుకోండి. ఓకే, దీంతో అయితే మీకు ఇంకా మంచి శాలరీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి రోడ్ మ్యాప్ అనేది నేను మళ్ళీ చేస్తాను. అంటే జనరల్గా ఒక ఏ మాడ్యూల్కి ఏంటి, లేకపోతే ఎలా స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ ప్రాసెస్ ఏముంటుంది అనేసి మీకు టాకింగ్ వేలో కాకుండా ఒక మంచి బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ కూడా మీకు రాసేసి మీకు మంచిగా ఇంజెక్ట్ అయ్యేలా అయితే చెప్పేస్తాను అప్పుడు. సో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఏదైతే చెప్తానో, మీరు ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఈవెన్తో ఈ ఫికో అండ్ ఎంఎంకి అయినా ఎస్డీకి అయినా మీరు సంథింగ్ అంటే టైప్ ఏం చేయరు, దీంట్లో నాన్ కోడింగ్ కాబట్టి ఆబ్వియస్గా దీంట్లో సంథింగ్ ఏదో ప్రాక్టికల్గా అది చేసేది ఉండదు. ల్యాప్టాప్లో కోడింగ్ కానివ్వండి, అవి ఇవి కానివ్వండి. కాకపోతే మనం ఏ వర్క్ అయినా సరే ప్రాక్టికల్గా చేసే ఒక ఛాన్స్ ఉంటుంది. సో అలాంటిది దీనిపైన కూడా చేయండి. అండ్ దీనిపైన మనం ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. నేర్చుకునే ప్రాసెస్లోనే మీరు లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండి మీరు ఏం నేర్చుకుంటున్నారు, సర్టిఫికేషన్స్ కానివ్వండి, మీరు చిన్న చిన్నగా దానిపైన ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నా కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా పెట్టేస్తూ అంటే పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటూ కనెక్షన్స్ పెంచుకుంటూ మీ నెట్వర్క్ని పెంచుకుంటూ మీ సీనియర్స్, మీరు ఎక్కడైనా రియల్గా ఇన్స్టిట్యూషన్లో నేర్చుకుంటే అక్కడ ఉన్న సీనియర్స్, అక్కడ చెప్తున్న లెక్చరర్స్, మంచి బాండ్స్ అనేవి పెట్టుకుంటే మనకి జాబ్ వచ్చడానికి కొంచెం రిఫరల్ అనేది దొరుకుతుంది, కొంచెం ఈజీ వే అనేది అవుతుంది. ఓకే, ప్రాజెక్ట్స్ అయితే మ్యాండేటరీ. మీరు ప్రాపర్గా రియల్ టైమ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఓవరాల్గా మీరు ఓన్గా చేయడానికి అయితే ప్రాక్టీస్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏబిఏపి. ఓకే, ఇది ఐటీకి సంబంధించింది కాబట్టి మేక్ ష్యూర్ యు ఆర్ డూయింగ్ ప్రాక్టీస్. ఓకే, అంటే ఎప్పుడు ఏం జరిగినా సరే, ఏం టాపిక్ చిన్నది నేర్చుకున్నా సరే మేక్ ష్యూర్ మీరు మళ్ళీ టైప్ చేస్తున్నారు, మళ్ళీ మీరు సాల్వ్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం అనేసి. ఎంత చిన్న సింపుల్ కాంప్లెక్స్ మెథడ్ అయినా సరే యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ దాని తర్వాత అయితే మీరు నేను చెప్పిన విధంగా దానిలానే దీనికి కూడా
మ్యాండటరీగా ప్రాజెక్ట్స్ చేయండి. గిట్‌హబ్ అండ్ అలాగే మనకి లింక్డ్ఇన్ కూడా యూజ్ చేయండి. యాక్టివ్‌గా ఉండండి. కనెక్షన్స్ పెంచేసుకొని ఎవరైనా దీనికి సంబంధించిన వాళ్ళు వేరే కంపెనీలో ఉన్నా జస్ట్ ఒక మరీ ఓవర్‌గా డిపెండెన్సీ అలా కాదు కానీ జస్ట్ ఒక కమ్యూనికేషన్, ఒక బాండ్. ఓకే. ఎప్పుడైనా మనకి ఏదన్నా వస్తే వీళ్ళని అడగొచ్చు. రిఫరల్ అని కాదు, ఏదైనా డౌట్ అయినా లేకపోతే ఇంకేదైనా జస్ట్ బాండ్స్ అనేవి పెట్టుకుంటే వాళ్ళు లింక్డ్ఇన్‌లో వాళ్ళు షేర్ చేసేది, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేసి మనం చూడొచ్చు. వాళ్ళు నాలెడ్జ్ కూడా షేర్ చేస్తారు. అది మనం చూడొచ్చు, ఇన్‌స్పైర్ అవ్వచ్చు, ఇంకా నేర్చుకోవచ్చు. అలా డిఫరెంట్ యూస్‌ఫుల్ థింగ్స్, బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అలా నెట్వర్క్స్ అయితే పెట్టేసుకోండి. అండ్ ఇదండి అసలు ఈ శాప్‌కి సంబంధించిన శాలరీ రియాలిటీ ఇన్ ఇండియా వచ్చేసరికి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఈఎంఐ ఆప్షన్లో అయితే మనకి ఈ 1999 అని అంటున్నాం. కోర్స్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి లైక్ కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, మాక్ ఇంటర్వ్యూస్, టాస్క్ బేస్డ్ లెర్నింగ్, డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి. మీకు కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే మీకు జనరల్గా 200 అవర్స్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఎంత హ్యూజ్ అండ్ అలాగే ఎంత డీప్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశామో మీరు ఇక్కడే తెలుసుకోవచ్చు. లేదు అంటే సిలబస్ చూడండి. నేనే చెప్తున్నాను, సిలబస్ చూసి మీకు ఫ్రీ డెమో చూసి, అంటే ఫ్రీ క్లాస్ అనమాట, ఆ క్లాస్ చూసి నచ్చింది, అర్థమవుతుంది అన్నప్పుడే స్టెప్ తీసుకుని జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను దీంట్లో మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి. 1999 అనేసి అంటున్నాను, అది కూడా ఫుల్ స్టాక్ అనేసి అంటున్నాను. మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుందా అనేసి ఆలోచించకండి. 1 రూపీ కూడా ఎక్కువగా ఉండదు. మీకు ఎవ్రీథింగ్ మీరు నేర్చుకునే ప్రాసెస్ నుంచి మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడం, ప్రాజెక్ట్స్ మీతో బిల్డ్ చేయించడం, ఎవ్రీథింగ్ కూడా మా రెస్పాన్సిబిలిటీ. ఓకే. దీనికి సంబంధించిన మన క్వరీస్ ఉంటే జస్ట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అప్రోచ్ అవ్వండి. మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది ఆల్వేస్ రెడీగా ఉంటుంది. మీరు జాయిన్ అవ్వాలి, ఎన్రోల్ అవ్వాలి అన్నా కూడా హెల్ప్ చేస్తారు. అండ్ లేదు అంటే మీరు అఫీషియల్గా మా పైథాన్ లైఫ్ వెబ్సైట్, అంటే pythonlife.in అనే వెబ్సైట్కి వెళ్ళిపోతే అక్కడ ఫ్రీ సిలబస్ డెమో కూడా చూసేయచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.